నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం। శ్రీకాకుళం జిల్లా వాసి చిత్రకళా తపస్వి వడ్డాది పాపయ్య 105వ జయంతి సందర్భంగా నగరానికి చెందిన చిత్రకారుడు వాడడ రాహుల్ పట్నాయక్ కాకి ఇకపై వాపాతో పాటు మరికొన్ని చిత్రాలను అపురూపంగా వేశారు। గతంలో ఈయన పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల వంటి ఎన్నో చిత్రాలు గీసి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందారు। కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు। గత 15 నెలలుగా రైతులు యూరియా కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి నరకం చూస్తున్నారని విమర్శించారు। టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించారు। పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని భరోసా పేరుతో 5,000 తప్ప ఎలాంటి సాయం చేయలేదని అన్నారు। రైతు సమస్యలు పరిష్కరించలేకపోతే కూటమి దిగిపోవాలని డిమాండ్ చేశారు। ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిలువున మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు। ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది। ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు। ఈ రోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, 5,000 వేసి చేతులు దులుపుకున్నారు। 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు। అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు। కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు। మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈ రోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు। ఇచ్చాపురంలో అధిష్టానం పిలుపు మేరకు అన్నదాత పోరు బాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్తు రామారావును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు। రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎరువులు లేక పంటను పండించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు। సమస్యను ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న కార్యక్రమంలో తనను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన అన్నారు। ఎరువులు రైతులకు ఆదుకోండి అని అంటే కేసు కడతామని అర్థం కాదు। వాళ్ళతో గొడవ చేస్తే మీ రూట్ లో మీరు వెళ్ళండి, తప్పలేదు, కానీ రైతులకు ఆదుకోండి అది ఒక కేసా? ఆ కేసు ఎలా నిలబడుతుంది? ఉంటుందా? అవుతుంది। రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు। మంగళవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు తరలివస్తున్నారు। అది చూసి చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయి। రైతులకు గిట్టుబాటు ధర, యూరియా సరఫరా, ఎరువుల ధరలు తగ్గించని చంద్రబాబు అసమర్థ సీఎం అని మండిపడ్డారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని, నాయకుడు గాని రైతన్నల పక్షాన నిలబడి రోడ్డు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి। చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది। ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం। ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం। అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్చగా చంద్రబాబు నాయుడు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 మంది లోక్సభ, 2 రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండల కేంద్రమైన ఆలమూరు ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ అవార్డు గ్రహీత, జిల్లా కాపు సంఘం నాయకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు కుమారుడు, యువ పారిశ్రామికవేత్త చల్లా సుధీర్ బాబు పుట్టినరోజు అనేక మంది ఆత్మీయులు, స్నేహితులు, చల్లా ఫాలోవర్స్, కుటుంబ సభ్యుల మధ్య తన స్వగృహం వద్ద పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం సుధీర్ బాబు ఆలోచన విధానానికి, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిలువుటద్దమని, ఆయన తన పుట్టినరోజు భారీ కేక్ కటింగ్లు, భారీ సన్మానాలకు బదులుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపనతో యువతకు స్ఫూర్తిని ఇచ్చేలా సాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా అభిమానులు, సుధీర్ బాబు స్నేహితులు, చల్లా ఫాలోవర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ కనకదుర్గ ఆలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కనకదుర్గ ఆలయ నూతన పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్గా తోట సుధీర్, పాలకవర్గ సభ్యులుగా బంగారు సూర్యవతి, అంగర సత్యబాబు, హోతా వేద వ్యాస్, పంది సతీష్ కుమార్, వివి స్వామి, రెడ్నం నాగలక్ష్మి, కోడూరి నీలిమ, బొచ్చు శారద రాజేశ్వరిలు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయంలో ఆలయ కమిటీలను వేయడం జరిగిందని అన్నారు. 9 రోజులు అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆకల వెంకటరమణ, మాలకొండయ్య, అట్ల సత్యనారాయణ, గదుల సాయిబాబా, సతీష్, రవి, బలరాం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున కాకినాడ సంత చెరువు కూడల్లో అతి ప్రతిష్టాకరమైనటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి ధర్మకర్త మండలి ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మాతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజున కాకినాడ సుభిక్షంగా ఉందంటే ఖచ్చితంగా ఈ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ అమ్మవారిని నిత్యం ఇక్కడికి వచ్చి కొలుస్తారో వాళ్ళందరూ ఈ రోజున చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. కాకినాడ పట్టణాన్ని ఆవిడ కాపాడుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం, కాకినాడ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి కాకినాడని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ నేనే దీనికి ధర్మకర్తగా ఉండి ఈ స్థలాన్ని అది అప్పుడు మేము సేకరించి మనబాబు గారు మేము అంతా కలిసి తీసేసి గోడగట్టాం. తర్వాత కూటమి ప్రభుత్వం పదవిలోకి రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ రాబో దసరా ఉత్సవాలు మునుపెడను ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఈ కమిటీలో ఏర్పడటం జరిగింది. ఇదే కాకుండా కొంతమందిని మేము ఒక ఇంపార్టెంట్ పీపుల్ని మేము దీంట్లోకి ఆహ్వానించాం. వారందరూ కూడా మాతో పాటు ఉండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కాకినాడ, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఎంత అత్యంత వైభవంగా చేస్తుందో దాంట్లో కనీసం 25 వంతు అయినా సరే ఇక్కడ జరగాలి. ఈ అమ్మవారికి యొక్క ఇది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో చెప్పే విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దీన్ని ఈ రోజున మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసాం. రేపు 10 గంటల 10 నిమిషాలకు ఈ దసరా ఉత్సవాలకి ప్రారంభోత్సవం చేస్తున్నాం. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ముఖ్యంగా ప్రెస్ మీడియా వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా వచ్చి మాతో పాటు సహకరించుకుని సూచనలు ఇచ్చి ఈ దేవాలయం యొక్క దసరా
నవరాత్రులు అత్యంత కొత్తగా ఎన్నికైన కమిటీ నెంబర్ మీకు ఫామ్ ఇచ్చాం, ఫామ్ పట్టుకుని రావాల్సిన కోరుతున్నాం. ఉత్సవానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు DCCB చైర్మన్ బొమ్మల బాబు గారు కూడా ఇచ్చేసి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాన్ని ముందుకు జరిపించే విధంగా మీరందరూ కూడా మీ ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటూ జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ కోట సుధీర్ గారు జనసేన పార్టీలో ఒక కీలక నేత అయినప్పటికీ కూడా గతం నుంచి కూడా ఆయన తెలిసి నుంచి కూడా అమ్మవారి భక్తులు, కనకదుర్గమ్మ తల్లి భక్తులు, అమ్మవారి గుడికి వచ్చాకే ఆయన బయటికి ఆయన విధులు నిర్వహించుకోవడం ఎప్పుడు జరుగుతుంది. అది కాకుండా గతంలో కూడా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు కనకదుర్గమ్మ తల్లి గుడికి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు కానివ్వండి, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కోట సుధీర్ గారిని కోరగా మీలాంటి వారుంటే ఖచ్చితంగా అమ్మవారి గుడిని మీరు డెవలప్ చేయగలరు అని చెప్పి అందరూ వచ్చి కోరడంలో మా జనసేన నుంచి ఉన్న నాయకులు అందరం కూడా ఉన్నాం. సార్, మీరైతే అమ్మవారి గుడిని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి అనేక రకాలుగా అందరూ ఆయనకి చెప్పగా ఆయన ఈరోజు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఆయన అంగీకరించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎవరో మీడియా మిత్రులు ఏదో అడిగారు, ఇది ఆయన కోరుకున్న పదవి కాదు. అమ్మవారంటే భగవంతుడు అంటే అందరికీ కావాలి, అందరికీ ఇదే. అమ్మవారి భక్తుడిగా ఆయన చైర్మన్ అయ్యారు తప్ప ఇక్కడ గుడి చైర్మన్కి ప్రత్యేకంగా ఏమీ ఉండదు, అది మీకు కూడా తెలుసు. రాష్ట్రంలో సివిల్ సప్లై చైర్మన్గా ఆయనకు ఉన్నతమైన గౌరవం ఉంది. అయినా సరే అందరి కోరిక మేరకు ఆలయం బాగోగుల కొరికే ఆయన ఈరోజు చైర్మన్గా పదవి స్వీకరించారు తప్ప కానీ పదవుల మీద వ్యామోహంతో కానీ వేరే రకమైనది ఏది కాదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కోట సుధీర్ గారు అమ్మవారిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ సెన్సార్ ఆపోజిట్ వద్ద గల నవ్యాంధ్ర డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించుకునేందుకు వీలుగా ఎస్ఐ రైటింగ్ను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కంచల్ల వీర రాఘవరావు తెలిపారు. సందర్భంగా మున్సిపల్ మాట్లాడుతూ నేటి తరం యూత్ యువకులకు ఇచ్చేవి ఎయిడ్స్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో చేంజెస్ ఎన్జిఓస్ ప్రాజెక్టు డైరెక్టర్ పుష్పకుమారి ఆదేశాలతో ప్రాజెక్టు మేనేజర్ భవానీ ఆధ్వర్యంలో మా చైర్మన్ జీవి రమణ సౌజన్యంతో ఇక్కడ ఎస్ఏ రేటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని సుమారు 38 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రాజెక్టు మేనేజర్ భవానీ మాట్లాడుతూ పిల్లలకు హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు నవ్యాంధ్ర కళాశాలకు రావడం జరిగిందని, మాకు మున్సిపల్ అలాగే చైర్మన్ ఎంతో సహకరించారని, ఈ సందర్భంగా స్టాఫ్ కి మాకు సహకరించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా విజేతలకు బహుమతులను కూడా ఏర్పాటు చేశామని సాయిబాబా, సూరిబాబు, శరణ్య, సుకన్య, దేవి మూర్తి, మౌనిక, చేంజెస్ సిబ్బంది, శివ, సరోజ, గౌరీ, సునీత, నారాయణుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవ్యాంధ్ర డిగ్రీ కాలేజీలోని చేంజెస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ వారు హెచ్ఐవి మీద స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్లోని 38 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి కళాశాల చైర్మన్ అయినటువంటి శ్రీ జీవి రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినటువంటి శ్రీమతి భవానీ మేడం గారు, చేంజెస్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి పుష్పకుమారి మేడం గారు ఆధ్వర్యంలోని ఈ కాంపిటీషన్ ఇక్కడ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా హుషారుగా ఈ ఎగ్జామ్ని అటెండ్ అవ్వడం, రాయడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. తర్వాత దిశ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఆధ్వర్యం, దిశ అని సంస్థ పేరు. ఈ సంస్థ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా హెచ్ఐవికి ఎయిడ్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఆ స్కానర్ని ఏర్పాటు చేయడం, ఆ స్కానర్ ద్వారా కూడా పిల్లలు చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలని
తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఈ ఏజ్లో కొంచెం పైకి చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని అన్నిటిని వీళ్ళు అటువంటి వాటికి ఫుల్ఫిల్ చేస్తూ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పుకుంటాం. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ ఎగ్జామ్ సక్సెస్ అయ్యే విధంగా చేసినందుకు కాలేజీ చైర్మన్ అయినటువంటి శ్రీ జీవి రమణ గారు తరఫున, అలాగే చేంజెస్ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి పుష్పకుమారి మేడం గారి తరఫున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్టూడెంట్స్కి, టీచర్స్కి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కోఆపరేట్ చేసిన చేంజెస్ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు భవాని, నేను ప్రాజెక్ట్ మేనేజర్గా చేంజెస్ ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు నుంచి జరుగుతున్న ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా ఈ కాంపిటీషన్ అన్నది ఇక్కడే ఈ నవ్యాంధ్ర కాలేజీల్లోని మేము పెట్టడం జరిగింది. అలాగే క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఏవైతే హెచ్ఐవి గురించి తెలుసుకోవాలనేసి స్టూడెంట్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్లోనే వాళ్ళు చూసుకొని దాని మీద అవేర్నెస్ పొందడానికి, అట్లానే ఏమైతే వాళ్ళు తెలుసుకున్నారో అన్నది మేము చిన్న కాంపిటీషన్లో కూడా పెట్టడం జరిగింది. మా ఎన్జిఓ తరఫున వీళ్ళకి ప్రైజెస్ కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడి, అలాగే కాలేజీ యాజమాన్యంతో కూడా మాట్లాడి మేము ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా మేము ప్రైజెస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి మన ప్రిన్సిపల్ సార్ రమణ గారికి చాలా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే చైర్మన్ సార్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. స్టూడెంట్స్, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంత ఉత్సాహంగా, మేము మహా అయితే 10 మెంబర్స్ 50 మెంబర్స్ పాల్గొంటారు అనుకున్నాము, కానీ 38 మెంబర్స్ పాల్గొనడం చాలా గొప్ప విషయం. అందరూ కూడా దీని మీద అవేర్నెస్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. మా ఎన్జిఓ తరపు నుంచి మా మేడం కే పుష్పకుమారి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే దిశాల నుంచి సిపిఎం సార్ బాలాజీ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.